ట్విస్ట్ చూస్తున్నారు. సాయి కృష్ణ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దుమారం రేపుతోంది సాయి కృష్ణ ఫోటో. సాయి కృష్ణ ఘటనతో కూటమికి సంబంధం లేదంటున్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తుందంటున్నారు ఆయన. సాయి కృష్ణ వ్యవహారంపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారన్నారు బొలిశెట్టి. అవి నవీన్ రెడ్డి ఫోటోలు అంటూ ఉన్నారు జనసేన నేతలు. అయితే సాయి కృష్ణ ఫోటోలు చూపించాలంటూ ఉన్నారు అంబటి రాంబాబు. సాయి కృష్ణ భౌతికాయం ఎక్కడుందో చెప్పాలంటూ ఉన్నారు అంబటి. ఈ క్రమంలోనే 2024లో నవీన్ రెడ్డి హత్య కేసులో సాయి కృష్ణ A1 నిందితుడు. కొంతకాలం తర్వాత బెయిల్పై బయటకొచ్చాడు సాయి కృష్ణ. సాయి కృష్ణను సిఐ నాగరాజే చిత్రహింసలు పెట్టి చంపాడంటూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షి చందు. ఆ కుటుంబం కూడా నా బిడ్డ అస్థికలైన నాకు ఇవ్వండి, గుప్పెడు బూడిదైన ఇవ్వండి, వెళ్ళి గంగలో కలుపుకుంటాం అంటూ కూడా ఆ కుటుంబం అడుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ బొలిశెట్టి శ్రీనివాస్ ఏమన్నారు? దీనికి కౌంటర్గా మాజీ మంత్రి అండ్ వైసీపీ నేత అంబటి రాంబాబు ఏమంటున్నారు? ముందుకు చూద్దాం. వీళ్ళందరూ ఏ కులస్తులు వచ్చారు చెప్పండి? ఏ కులస్తులు వచ్చారు? ఏదో ఒకటి డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అతను రవిడి అంబటి రాంబాబు బుధాన్ని తీసుకెళ్తాడు. ఆ ఫోటో ఆయనది కాదు, ఎవరిదో ఫోటో తీసురా, ఆయన తీసురా, ఎవరు చెప్తున్నారంట కొన్ని టీవీలు. ఆ ఫోటో ఆయనది కాదు, రాంబాబు మిస్లీడ్ చేసి ఫోటో లేదు, కరెక్ట్, ఆ ఫోటో అది కాదు, తీసురా ఫోటో. ఆ కాళ్ళు ఆయనది కాదు, ఎవరికి తీసురా ఆ కాళ్ళు. మనిషిని మీరు చేసేది. మేము పోరాడుతున్నాం వాళ్ళ కుటుంబం తరఫున. వాళ్ళకి అన్యాయం జరిగిందని పోరాడుతున్నాం. వాళ్ళు మా పార్టీ కాదు, మీకు తెలుసు. వాళ్ళు చెప్పారు, నవరంగ్ చెప్పాడు. అవన్నీ రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. రాజకీయాలు మాట్లాడే వేదిక వేరే ఉంది. కానీ ఇది మానవ సమాజం తల దించుకునేటటువంటి చర్య. ఇది దీని మీద వెలుగెత్తండి, గొంతెత్తండి, పౌరులు గొంతెత్తండి, పార్టీలే కాదు అని నేను మిమ్మల్ందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. గడిచిన వారం రోజులుగా సాయి కృష్ణ లాకప్ లో ఏం జరిగింది అనే మిస్టరీగా చాలా కామెంట్స్ రావడం జరుగుతోంది. మరి అసలు ఏం జరిగింది అనేది విచారణ జరగవలసిన అవసరం ఉంది. దాని ముందే చాలా మంది అసలు చనిపోయడం లేదనేది కూడా తెలియకుండా ఫోటోలు రిలీజ్ చేసి డెడ్ బాడీ ఇదని చెప్పినటువంటి సాక్షి ఛానల్ కానీ అంబటి రాంబాబు గారు కానీ నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు ఎవరు విచారణ జరగక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఫోటోలు వచ్చేసినాయి. చనిపోయిన ఫోటోలు మీరు పెట్టారు, ఒక ఫేక్ ఫోటోలు అని నేను చెప్పినప్పుడు కూడా వినకుండా ఇతనే చనిపోయాడు, చంపేశారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు సాక్షి టీవీ వాళ్ళు కలిసి అంబటి రాంబాబు గారు ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడో ఫోటో మీకు ఎలా వచ్చింది? ఆ ఫోటో వస్తే మీరు నిర్ధారణ చేసి తీసుకురండి, యాక్షన్ తీసుకుంటా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఢిల్లీ పర్యటన అనంతరం ఢిల్లీలో ఉన్నప్పుడు డిస్కస్ చేసి చెప్పాం, ఇలా జరిగిందని. అంటే వెళ్ళగానే సీఎం గారితో మాట్లాడి యాక్షన్ తీసుకోవాలి, న్యాయం చేయాలని చెప్పి ఆయన చెప్పడం, రాగానే అనుమకొండ మరి ఆయన ఎవరో అభిమాని చూడాలంటే చూసి రావడం, వెంటనే సీఎంఓకి వెళ్ళి ఆయనతో కూర్చుని మాట్లాడి ఆ మీటింగ్ లోనే డిసిజన్ తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజ్ అనే వ్యక్తి మీద మరి నిన్న సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేసి అతను ముందు సస్పెండ్ చేసి విచారణ చేయండి, సీనియర్ IPS అధికారితో కూడా తెలియజేసే ప్రయత్నంగా జరిగిపోయింది ఆ విషయం. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదు. ఏదనంటే కాపులు చంపేస్తే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం జరుగుతోంది. ఇక్కడ చూడవలసింది క్రిమినల్ చూడాలి, పోలీసులే చూడాలి. అక్కడ జరిగింది కాపు కులస్తులు అయి ఉండొచ్చు, జనసేన పార్టీకి సింపథైజర్ అయి ఉండొచ్చు, కానీ అతను కాదు. అతను ఆల్రెడీ అతని మీద 22 కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు పక్కన. కానీ శిక్షించేటువంటి హక్కు మాత్రం పోలీసులకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అది జ్యుడిషియల్ గా దాన్ని శిక్షింపబడాలి తప్ప పోలీసులకి శిక్షించే అర్హత లేదు. ఆ శిక్షించినట్టుగా ఎక్కడక్కడ రికార్డెడ్ గా లేదు. మన దగ్గర అభియోగాలు అయితే ఉన్నాయి, అభియోగాలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది దాని మీద అభియోగం కింద మనం ఎవరిని ఉరి తీసేయలేం. సరే, మీ దగ్గర ప్రూఫ్ ఉంది కదా, చూపించారు కదా. ఎవరైతే మీరు నవీన్ రెడ్డి అని భవానీపురం సంబంధించినటువంటి అబ్బాయిని చంపేసి డిసెంబర్ 5వ తారీఖున అతన్ని ఎక్కడైతే
గొడవ జరిగిందో అతను అరెస్ట్ చేసినప్పుడు అతను జైల్లో పరిచయస్తుడు ఈ యొక్క నవీన్ రెడ్డి అనే అతను ఫోటో తీసుకొచ్చేస్తుంటే మరి వెంకటకృష్ణ అనే అతని ఫోటో అని మీరు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రైట్, అది మాజీ మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్. దానికి కౌంటర్గా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రియాక్షన్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, 2 వర్షన్స్ కూడా వింటున్న పరిస్థితి ఉంది. ఎటువైపు వెళుతూ ఉంది? ఇన్వెస్టిగేషన్ ఎటువంటి అంశాలు బయటపడుతున్నాయి? ఇన్వెస్టిగేషన్ ఇన్ సెన్స్ ఈ కేసుకి సంబంధించి. బేసిక్గా ఇది ఈ రోజు నుంచి ఒక కొత్త మలుపు తిరిగింది. జనసేన సాయి కృష్ణ ఫోటో ఎపిసోడ్ కి సంబంధించి ఏదైతే వైసీపీ నేతలు దీనికి సంబంధించి వీడియోస్ ఫోటోస్ విడుదల చేశారు. ప్రధానంగా శ్రీకాంత్ రెడ్డి అండ్ అంబటి రాంబాబు ఇద్దరు కూడా కలిసి కొన్ని ఫొటోస్ ని విడుదల చేసిన నేపథ్యం. దాంట్లో ఆ ఫోటోలో మృతి చెందిన వ్యక్తి సాయి కృష్ణది కాదు, అది సాయి కృష్ణ చంపిన మరో వ్యక్తిది, మరో రెడ్డిది అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా ఈ సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఈ కేసుకి సంబంధించి ఉందో నవీన్ రెడ్డిని, అంటే 2024లో నవీన్ రెడ్డి వర్సెస్ సాయి కృష్ణ మధ్య ఒక గ్యాంగ్ వార్ నడిచింది. ఆ గ్యాంగ్ వార్ లో ఏవన్ గా ఉన్న సాయి అతన్ని బీర్ బాటిల్తో పొడిచి నవీన్ ని చంపిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన వ్యవహారంలో కంప్లీట్ గా కూడా 6 నెలల పాటు సాయి జైలు శిక్ష కూడా విధించి ఇప్పుడు చనిపోయే టయానికి ఆయన బెయిల్ మీద ఉన్నారు. అయితే జనసేన ఏం చెప్తుంది, ఈ ఫోటోలు ఏదైతే వైసీపీ విడుదల చేసిందో ఆ ఫోటోలు నవీన్ రెడ్డివి, ఏదైతే సాయి కృష్ణ చేత చంపబడ్డ నవీన్ ఫోటోలు విడుదల చేసి ఇది సాయి కృష్ణ తేజాయే, సాయివే అని చెప్పి ప్రయత్నం చేస్తుంది. కూటమికి ఈ మర్డర్ లో, అంటే ఈ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేదు. అసలుకి సాయి కృష్ణకి సంబంధించిన వ్యవహారంలో ఎందుకు ఇది అవసరం లేదు, ఇది మాకు సంబంధం లేని వ్యవహారం, సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు అన్న యాంగిల్లో బొలిశెట్టి మాట్లాడుతున్న నేపథ్యం. అయితే ఇదే వ్యవహారం మీద మధ్యాహ్నం అంబటి వీళ్ళ కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చినప్పుడు ఇదే వ్యవహారం మీద మాట్లాడుతూ మీడియా ఈ ప్రశ్నలను అడిగినప్పుడు ఆయన ఒకటి చెప్పాడు, ఓకే నవీన్ రెడ్డి చనిపోయాడు, ఓకే మేము పొరపాటు చేసాం, మేము సాయి ఫోటో సంబంధించిన దాంట్లో నవీన్ రెడ్డి ఫోటోను ఇచ్చాం, మీడియాకు రిలీజ్ చేశాం. అయితే ఇప్పుడు సాయి కృష్ణ ఎక్కడ, గాదే సాయి కృష్ణ ఎక్కడున్నాడు? అది పొరపాటుగాని జరగకపోతే మరి నిన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి ఎందుకు సిఐ నాగార్జున్ని సస్పెన్షన్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. అంటే తప్పు జరిగిందే కదా, మరి ఎందుకు మీరు దీన్ని ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనే ఒక కౌంటర్ అయితే ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ కౌంటర్, ఈ ఫోటో వివాదం ఏదైతే వైసీపీ పార్టీ విడుదల చేసిన ఫోటో వివాదం, అది నవీన్ రెడ్డి ఫోటో బదులు సాయి ఫోటో బదులు నవీన్ రెడ్డి ఫోటో విడుదల చేసి ఇదే సాయి కృష్ణ అని చెప్పి చూపించే ప్రయత్నం చేసి పూర్తిగా కూడా కేసుని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేది జనసేన మాట్లాడింది. కాకపోతే ఇప్పుడు ఇదే వైసీపీకి సంబంధించిన వీళ్ళు ఏమంటున్నారంటే అంబటి రాంబాబు క్లియర్ గా ఒకటే మాట చెప్తున్నారు, ఓకే మేము పొరపాటు జరిగింది, ఫోటో కాదు. అయితే ఇప్పుడు సాయి కృష్ణ ఎక్కడున్నాడు, మరి సాయి కృష్ణ ఫోటోని విడుదల చేయండి, సాయి కృష్ణ ఎక్కడున్నాడో చెప్పండి. మరి అటువంటప్పుడు సాయి కృష్ణ ఫోటోని విడుదల చేయకుండా ఎందుకు ఈ వ్యవహారాన్ని అంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు ఈ వ్యవహారాన్ని నడిపారు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. మరోవైపు కూడా మరి ఏ తప్పు జరగకపోతే అంత సమీక్ష నిర్వహించి సిఐని మొదటి ఈఆర్కి పంపించి ఆ తర్వాత సిఐని సస్పెన్షన్ చేసినట్టుగా ఎందుకు ప్రకటించారు? అంటే తప్పు చేశారు కదా, ఈ తప్పు జరగకపోతే మీరు ఇది మీ కూటమికి సంబంధం లేకపోతే మీరు ఎందుకు దీన్ని విడుదల చేయలేదు, ఎందుకు సస్పెన్షన్ సిఐని బలికోసం చేశారు అని ఆయన మాట్లాడుతున్నారు నేపథ్యం. అయితే ఇది కొంత ఈ ఫోటో కొంత విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో దీనికి బదులు దానికి అని ఒక చర్చ అయితే జరిగింది. కాకపోతే మరి సిఐని ఎప్పుడైతే సస్పెన్షన్ చేశారో దాంట్లో ప్రభుత్వం తప్పు జరిగినట్టు భావించింది కదా అని చెప్పి అంబటి దీన్ని ప్రశ్న లేవత్తడంతో కొంత ఈ చర్చ కొంత కొనసాగుతూనే ఉంది. అయితే జగన్ వి డైవర్షన్ పాలిటిక్స్ అని కూటమి మాట్లాడుతుంది, ముందస్తు ప్రణాళిక లేకుండానే జగన్ అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ ఎపిసోడ్ లో కూడా కొంత
వ్యవహారం 2024లో నవీన్ రెడ్డి హత్య కేసులో సాయి కృష్ణ A1 ముద్దాయిగా ఉన్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో 6 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చిన నేపథ్యం. అయితే ఇప్పుడు సాయి కృష్ణ నాగరాజు చిత్రహింసలు పెట్టాడనేది ఆ వ్యవహారం కూడా ప్రత్యక్ష సాక్షి మరో వ్యక్తి చందు అనే వ్యక్తి కూడా సోషల్ మీడియాలో ఆయనే పోస్ట్ చేశాడు. నేను కూడా బతుకుంటానో లేదో తెలియదు, నన్ను కూడా చంపే వచ్చాను కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కాబట్టి అయితే ఈ కేసు ఎలా ముందుకు పోతుంది, దీని మీద ఇప్పటికీ ఒక విచారణ అధికారిని కూడా విధించారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం సాయి కృష్ణ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్గా మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. దుమారం రేపుతూ ఉంది సాయి కృష్ణ ఫోటో. సాయి కృష్ణ ఘటనతో కూటమికి సంబంధం లేదంటూ ఉన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోంది అని చెప్పి బొలిశెట్టి చెప్పుకొచ్చారు. అయితే సాయి కృష్ణ వ్యవహారంపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారంటున్నారు బొలిశెట్టి. అవి నవీన్ రెడ్డి ఫోటోలు అంటున్నారు జనసేన నాయకులు. అయితే సాయి కృష్ణ ఫోటోలు చూపించారు